గుడ్ ఈవినింగ్ టింగ్. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు వేసుకొచ్చిన కాస్ట్యూమ్ కి, నువ్వు ఉండే తీరుకి, నీ బాడీ సైజ్ కి నువ్వు బ్రూస్లీ ఏంట్రా? చూడు, నాకు మొన్నే బ్రూస్లీ అంటే కరాటేలో గోల్డ్ బెల్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద గోల్డ్ మెడల్ 3-4 కిలోమీటర్లు ఉంటది నడుము కట్టాలంటే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. శబాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాజ్లిన్ టీ ప్రీ స్టోర్ లోషన్, స్పెషల్ పార్ట్నర్స్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. సో ఈ రోజు సూపర్ 6 లీగ్ లో ఏ రెండు టీమ్స్ వచ్చి పోటీ పడబోతున్నాయి. ఏ రెండు టీమ్స్ వస్తున్నాయో పక్కన పెట్టేస్తే ముందుగా నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళని పిలుచు. నేను లేట్ గా వస్తారు కానీ లేటెస్ట్ గా వస్తారు. టైం బ్యాండ్ లో వచ్చి భయపెడతారు, నవ్విస్తారు. లెట్స్ వెల్కమ్ గీతాంజలి టీమ్. మా సూపర్ హిట్ అంటే లాస్ట్ టైం ఆడినప్పుడు మామూలుగా ఆడలేదు, మామూలుగా గెలవలేదు. గీతాంజలి సత్తా ఏంటో చూపించారు. అండ్ ఇప్పుడు సూపర్ 6 లీగ్ లో అడుగు పెట్టారు మన గీతాంజలి టీం. ఏది బర్రే ఏంటో తెర్ర బర్రే. గీతాంజలి వస్తుంటే భయపడి వస్తే వస్తే లేదు మనకెందుకు కానీ. నీళ్ళు అయిపోయినాయా? నాకు భయం వేస్తుందని చెప్పానా? ఏంటో పడుతున్నా. మన రూపానే భయం ఎందుకు? చూడు దగ్గర నుంచి చూడు. ఆస్కార్ నడుచుకుంటూ వస్తుంది నీ యాక్టింగ్ కి. నీ దగ్గరికి హాయ్ చెప్పు రూపా, హాయ్ చెప్పు. షీస్ నార్మల్ స్వీట్ గర్ల్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్, హీరోయిన్. ప్రామిస్ దగ్గర రా. ఒకసారి నువ్వు ముట్టు, నువ్వు ఒకసారి ముట్టు. సీరియల్ లో నా బ్లాక్ డ్రెస్ ఈమె వేసుకుంది, నేను భయపడాలి. అట్లా నల్ల బట్టలు వేసుకొని భయపడ్డదని చెప్పానా? ఇక్కడ కింద వంగినాక మేకప్ పోయింది. చూడు భయ్యా, మీ ఇద్దరికి భయం పొడగొడతా. ఇద్దరు ఒకరి కళ్ళు ఒకరు చూసుకోండి. ట్రియో 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 ట్రియో. నువ్వు ఎన్ని కళ్ళు కొడుతుందా? భయంతో కొట్టుకుంటున్నాయి. నాకేమో అది భయం కాదు, నరాల వీక్నెస్ ఉంది ఆవిడకి. తిట్టితో కొట్టుకుంటుంది. ఏం కదా, నిజంగా భయం వేస్తుంది. నా కళ్ళు కొడుతుంది. కళ్ళు పెద్దగా చెయ్యి. రెడీ, దగ్గర చూసుకోండి. ఇప్పుడు ఇద్దరికి భయం పోతుంది. రెడీ, ట్రియో 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 ట్రియో. చింతకు చీరా శ్వాసలో శ్వాసమైరా సరసకురారా రారా చింతకు చీరా రూపా, నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని ఎపిసోడ్ లో ఎవరికైతే సపోర్ట్ చేసిందో మీ టీం అది పొరపాటు జరిగిందేమో. కానీ ఇప్పుడు అర్జున్ నిజంగా చెప్తున్నా కదా, ఎవరిని సపోర్ట్ చేసినా వాళ్ళు ఓడిపోతున్నారు. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి అమ్మా. యూఆర్ క్యూటీ పై బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యూ. సారీ, బాయ్ బాయ్. I am supporting you. Okay, you're Miss India. All the best. ఇప్పుడు నువ్వే కదా వెళ్ళిపోతుంది మా టీమ్ లో నుంచి చేయనని. సో అల్లం బెల్లం నీతో నాతో టీ. కచ్చి 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 కచ్చి.
మా గీతాంజలి టీం రెడీగా ఉంది. నెక్స్ట్ మీ సైడ్ నాకు అనవసరం, ఎందుకంటే నా టీం రాబోతుంది. నా టీం వచ్చిన తర్వాత మీరు మూసుకొని కూర్చోవాల్సిందే, ఎందుకంటే వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ ఇన్ జీ తెలుగు ఈ రోజు ఖచ్చితంగా గెలవడానికి సూపర్ 6 లీగ్ లో రెడీ అవుతున్నారు మిస్టర్ రవి. లెట్ మీ వెల్కమ్ మై డియర్ ఫేవరెట్ సూపర్ హిట్ టీం వరుదిని పరిణయం. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయిపోయి దేవుడా చూపించు దీనెల్లో ఎక్కడా ఎక్కడా కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎప్పటికి దొరకం జై బోలో వరుదిని పరిణయం కి జై. నువ్వు కూడా జై అన్నా, నువ్వు కూడా జై అన్నా, నువ్వు కూడా జై అన్నా. హలో, మా ఇంట్లో మా అమ్మతో పాటు అందరం కూర్చొని వరదని పని నేను చూస్తాం, కానీ ఇక్కడ నేను చెయ్యి ఎందుకు అన్నానంటే ఇను ఫస్ట్ మా గీతాంజలి ఎంత మంచి పోటీ ఇస్తుందో అందరికి తెలుసు, కానీ సరైన పోటీ మా గీతాంజలికి ఇవ్వాలంటే వరదని పరదేం. అందుకే ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ హియర్. మనకు పోటీ కావాలి కదా, పెద్ద ఈజీ గెలిచేస్తాం. Ravi, whatever, Ravi, we are not supposed to hear others what. కరెక్ట్. ఇక్కడ ఆనవాయితీ గురించి మాట్లాడాలి. భయ్యా, మా శ్రీముఖి ఏ టీం కి సపోర్ట్ చేసిన ఆ టీం హీరోతో ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తుంది. హలో So, హలో హలో నేను అన్నానా? ఇప్పుడు వద్దా? నేను అన్నానా? భయ్యా నేను సపరేట్ గా చూస్తుంది, నాకు తెలియదు. ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు తను. అది కాదు, ఇప్పుడు హోలే పాపం చిన్నపిల్లలకి ఛాన్స్ ఇద్దామని నీకే హీరోయిన్లతో అంటే ది బ్యూటిఫుల్ ఉమా గారితో డాన్స్ చేసే అవకాశం చేసుకో. హలో, హీరోయిన్ నన్ను ఉమా గారు అని అన్ను, రెండు కలపకు, క్లారిటీ. అబ్బా ఎంత మాట అనేసేవరా? హీరోయిన్ కాదు కదా, తల్లి అమ్మ కదా. చూడు, ఒక యాంగిల్ నుంచి మల్లిక, ఇంకో యాంగిల్ నుంచి అనామిక, ఇంకో యాంగిల్ నుంచి వరుదిని అక్క. పాటేసుకోండి సంబా. शगुनादी रात रात सजना जी हॉट हॉट शगुनादी रात रात सजना जी हॉट हॉट नैना बिचू सजना दे लाए जावा शाट बाट मैं बल खावा हथ ना आवा मैं बल खावा हथ ना आवा यार मेरे तो बचड़ा मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 डांस హా, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా నేను ఎందుకు చేశానంటే ఈ ఎపిసోడ్ లో రవి చల్లగా అలా మూలకు కూర్చోడానికే. నా వరుదిని పరిణయం గెలిచే టీం వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ బాయ్స్. రెండు టీమ్స్ కి వెల్కమ్. సూపర్ 6 లీగ్ లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. రెండు టీమ్స్ కూడా ఫెంటాస్టిక్ 4 లో వెళ్ళాలనే కోరుకుంటూ మరి ఈ రోజు కాంపిటీషన్ స్టార్ట్ చేసేద్దాం. సూపర్ 6 లీగ్ లో ఈ రోజు జరగబోతున్న ఈ ఎపిసోడ్ లో లెవెల్ నంబర్ 1 for 100 points. లెవెల్ 1 ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఒకరు, అక్కడ నుంచి ఒకరు రావాలి. వచ్చే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ యు ఆర్ అ టట్టు, యు ఆర్ టుట్టు, యు ఆర్ అ పట్టు, యు ఆర్ పిట్టు, యు ఆర్ అ టట్టు టట్టు టట్టు. యు ఆర్ పిట్టు పిట్టు పిట్టు. ఎందుకంటున్నాను అడుగురా. నేనెందుకు అడుగుతున్నాను అడుగు. టట్టు అంటే మన ఫస్ట్ రౌండ్ లెవెల్ 1 ఇస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు టాటూస్. ఓహో అలానా, టాటూస్ టట్టు అలా వచ్చావా? నీ బొంద హే. లెవెల్ నంబర్ 1 ఇస్
గెస్ ద టాటూ ఆన్ హూ సెలబ్రిటీ. అంటే ఒక సెలబ్రిటీ వాళ్ళ టాటూ పిక్చర్ ని చూపిస్తాము, ఆ టాటూని చూసి అది ఎవరై ఉంటారా అని మీరు గెస్. చూద్దాం మీరు ఈజీగా రిలేట్ అవుతారో లేదో. కాబట్టి మీది మీరే డిస్కస్ చేసుకొని కెప్టెన్ ఒక పేరు చెప్పాలి. ఇటువైపు నుంచి ఎవరు ఆడతారు, ఇటువైపు నుంచి ఎవరు ఆడతారు. ముందుగా వర్ధిని పరిణయం టీం. ఓకే, నేనే వస్తాను. భ్రమని పంపిస్తున్నాను. లెవెల్ నెంబర్ 1 టాటూ కో పహచానో స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫస్ట్ సెలబ్రిటీ టాటూని ఆన్ ద స్క్రీన్. వెరీ ఫాస్ట్. బ్రహ్మన్ ఇస్ వెరీ ఫాస్ట్. ఆ టాటూ వేసింది బ్రహ్మనే. అదిగో చూడు, నోట్లో వేలు పెట్టుకున్నాడు, కొట్టున్నాడు. సో ది ఆన్సర్ ఇస్ బ్రహ్మర్ విజిల్ ఊదవ్. yes అండ్ ది ఆన్సర్ ఇస్ 10 9 8. వన్ సెకండ్. శృతి హాసన్. ఓకే, సో భ్రమన్ అనుకుంటున్నారు ఫ్రమ్ గీతాంజలి. ఎలాగా? తమిళ్లో ఉంది. తమిళ హీరోయిన్స్ చాలా మంది తమిళ్ తెలియమా? యాక్చువల్లీ నేను ఒక వెబ్సైట్ లో చూసాను. సరే చూద్దాం. శృతి హాసన్ ఇస్ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్? పొద్దుగా నా పేరు బొండు మల్లే, తప్పితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ఎవ్వసోసి మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మేమే, ఛాంపియన్షిప్ గెలవాలన్నా మేమే. చెప్పు చెప్పు చెప్పు, మావాడు వచ్చాడు. మేము ఫస్ట్ ఆడి దేవుడికి స్టార్ట్ చేస్తాం. బోని మాది ఇలాగే ఉంటుంది. ఎనీవేస్ సెకండ్ సెలబ్రిటీ పిక్చర్ కంపల్సరీ చెప్తాడు. రవి కూడా డాష్ అని అన్నావు కాబట్టి Yes. సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. అయ్యా, ఊదేశారు మా టీం వాళ్ళు ఊదేశారు. రవికృష్ణ. ఓకే, సో ఆ టాటూ ఏ సెలబ్రిటీది? మీ ఇంటికి వస్తా, మీరు ఇంటికి వస్తా, ఫైనల్కి వస్తా. లేదు వస్తా, తప్పకుండా వస్తా. బాలయ్య బాబు. చారా షూర్, పక్కా. చూద్దాం అది లెజెండ్ బాలయ్య బాబా కాదా? ఆన్సర్స్ ప్లీజ్. సూపర్. రవి, సో రెండు మా టీమ్స్ వాళ్ళు కి కూడా ఖాతా ఓపెన్ చేశారు. అటు 20 ఇటు 20. చెప్పాను కదా, గీతాంజలికి సరైన పోటీ అంటే వర్ధిని పరిణయమే. అందుకే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. థర్డ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. మా రవికృష్ణ బాబాయ్ First మళ్ళీ. నేను. లేదు మా రవి గారు 10 9 కౌంట్ డౌన్ 8 7 5 6 కమ్ ఆన్ 5 4 3 ఇలియన్ అనుకుంటున్నా. 2. ఇలియానా అనుకుంటున్నారు రవి గారు. ఓకే, సో భ్రమర్ ఇలియానా. మీరు సమంత అనుకుంటున్నారు, రవి గారు ఇలియానా అనుకుంటున్నారు. సో ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకి 20 పాయింట్స్. లెట్స్ సీ ఎవరిది ఆ టాటూ. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. కంగ్రాట్స్
కంగ్రాచులేషన్స్ రవి, కంగ్రాచులేషన్స్ భ్రమర్. ఎందుకు ఇస్తావు భయ్యా? శని తాకింది ఇప్పుడు నీకు. కదా మర్చిపోయా. ఇది ఒక ఆచారం నడుస్తుంది. 1-1-1. ఇప్పుడు మాకు 1. ఇప్పుడు చూపెడతా ఆచారం అంటే ఏంటో. 4th సెలబ్రిటీ టాటూ ఆన్ ది స్క్రీన్. రవికృష్ణ. 10 9. నాగార్జున. ఓకే ఓకే, రవి గారు ఫ్రమ్ వరదని పరిణయం సేస్ నాగార్జున గారు, మీరు కూడా విజిల్ ఊదారు. ఎనీ గెసెస్? నాగార్జున గారు. షూర్. నీకెందుకో టాటూ నాలెడ్జ్ బాగా చాలా ఉంది, చాలా ఉంది. బాగా హోంవర్క్ చేసినట్టున్నావు. లెట్స్ సీ వేర్ ఇస్ అవర్ డ్రీమ్ బాయ్ నాగార్జున గారు. కదా చూద్దాం. అందుకే నాకు వర్ధని పని అంటే ఇష్టం. మాకు సరైన పోటీ ఇస్తుంటారు. ఇప్పుడు మాత్రం లాస్ట్ ఛాన్స్, లాస్ట్ పిక్చర్. ఇది ఎవరు చెప్తారో వాళ్ళే లీడ్ లో ఉంటారు. 5th పిక్చర్. సో భ్రమర్, నువ్వు కొంచెం ముందు ప్రెస్ చేసావు కాబట్టి నీకు ఇస్తున్నాం ఛాన్స్. బట్ హీ ఆల్సో, ఆయన కూడా ఊదాడు. ఒకవేళ నువ్వు తప్పు చెప్తే ఆ ఛాన్స్ ఈయనకుంటుంది. ముందు నువ్వు చెప్పేవనుకో. ఏ అంటే అల్లు శిరీష్. అల్లు అర్జున్ కాదు. అర్జున్ కాదు, అల్లు శిరీష్. రవి గారు మీ ఆన్సర్? నేను అల్లు అర్జున్ అనుకుంటున్నాను. ఓకే, అల్లు అర్జున్ టాటూ అని రవి అంటున్నాడు. అల్లు శిరీష్. అల్లు అర్జున్ టాటూయే అల్లు శిరీష్ నేర్చుకున్నాడు. విజిల్ ఊది నువ్వు అల్లు శిరీష్ అన్నావు. విజిల్ సెకండ్ టైం ఊది అల్లు అర్జున్ అన్నారు. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? లెట్స్ సీ. సారీలో అచ్చంగా సావిత్రిలా, పరికి నీవో నీలో పరిణితిలా. మణిరత్నం సినిమాలో మధుబాలలా, అతిలోక అందాల శ్రీదేవిలా. ఎనీవేస్, లెవెల్ నెంబర్ 1 ఇంతటితో అయిపోయింది. టాటూ కోపేచానోలో మనం 40 పాయింట్స్ తో 2 పిక్చర్స్ చెప్తే లీడ్ లో 60 పాయింట్స్ తో గీతాంజలి. సూపర్. ఫస్ట్ లెవెల్ లోనే లీడ్ వచ్చేసింది. ఇలానే కంటిన్యూ అవుతుంది. బట్ విషింగ్ వరదని పరిణయం ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఫర్ ఫన్ మా దగ్గర ఇంకో సెలబ్రిటీ పిక్చర్ ఉంది, Okay. ఇంకో సెలబ్రిటీ టాటూ ఉంది. ఇప్పుడు ఈ సెలబ్రిటీ జస్ట్ ఫర్ ఫన్, నో పాయింట్స్, జస్ట్ ఫర్ ఫన్ ఎవరిదో కనుక్కోండి. Okay. సెలబ్రిటీ పిక్చర్ ఆన్ ది స్క్రీన్స్. కాదు. మా వరుదిని పాప వచ్చింది. ఏమైనా గుర్తొస్తున్నాయా రవి నీకు? ఏం గుర్తురావట్లే నాకు అసలే మెమరీ లాస్. అదేంటి, పార్దు అని వేసుకోవాలి, లేకపోతే నీ పేరన్నా వేసుకోవాలి. వరదని అని వేసుకుంది ఏంటి? ఆమె పేరేంటి పిచ్చి. సరదాగా ఒక పని చేద్దాం, Yeah. ఒక ప్రాంక్ కాల్ చేద్దాం. అట్లీస్ట్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో తన వాయిస్ వినే భాగ్యం ఫ్యాన్స్ కి కలుగుతుంది. Okay. ఏమంటావ్? Yeah. ఓకే, ఒక ప్రాంక్ కాల్. రవి, నువ్వైతే అందరినీ సావదబ్బుట్ల ఫస్ట్ కాబట్టి నువ్వే చేయరా. రెడీ. హలో హలో మేడం, చందన గారా మేడం? అవును, ఎవరు? నేను కిషోర్ అండి, నేను ఇక్కడ మేనేజర్ని. చెప్పండి. ఫ్రీగా ఉన్నారా మేడం? మాట్లాడచ్చా కొద్దిసేపు? చెప్పండి. యా మేడం, అదే మీ సీరియల్ చూస్తుంటాము. మా భార్య సేమ్ మీలానే ఉంటుంది మేడం. ఓకే. లేదు మేడం, మా భార్య కొంచెం లావ్ అవుతుంది. కొంచెం మీరు ఏం డయట్ ఫాలో అవుతారో చెప్తే అది తినిపిద్దామని మీకు ఫోన్ చేశా. సారీ టు డిస్టర్బ్ యూ మేడం. మీ పేరు తెలియదండి నాకు. కిషోర్ మేడం. కిషోరా? కిషోర్, దొడ్డిపాటి కిషోర్. యా మేడం, అంటే మీరు జనరల్ గా ఏ డయట్ వాడుతుంటారు మేడం? డైట్ ఏం లేదు, రైస్ కొంచెం తప్పుతుంటారు అంతే. వెరీ నైస్ మేడం, మీరు చాలా బాగా చేస్తుంటారు మేడం. మేడం, ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఏంటండి? మీరు మా భార్యలో ఉంటారు, నేను పార్దులా ఉండనని నాకు డైవర్స్ ఇచ్చింది మేడం. అదేంటి? ఏదో మేడం, మా భార్యకు మీరే ఎట్లా గంటగా చెప్పాలి మేడం. పిచ్చిది అయిపోతుంది మేడం మా భార్య. ఇది ఎక్కడున్నారు మీ ఆవిడ? ఒక్క నిమిషం వస్తే మాట్లాడి ఒక్కసారిగో. చందన మేడం, ఏ, మాట్లాడండి మేడం. హలో. హలో.
చందన మేడమా? చెప్పండి. ఎందుకు మేడం అట్లా? మా ఓడు ఎంత పాడైతున్నాడు తెలుసా మీ సీరియల్ చూసి, మిమ్మల్ని చూసి నాకు గిడాకలేదు. హాయ్ చందన, రవి హాయ్ చందన. రవి. Yeah. The whole team, Vardhani Parnayam team is here. Of course, they're losing. I mean, they didn't get good marks here. Hello, excuse me. Hello. Chandana, this is Srimuki speaking from Super Serial Challenge Championship sets. Vardhani Parnayam ki roju nenu support chestunnanu. Super ga aartunaru, but we are missing you a lot. నెక్స్ట్ టైం వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కి. Yes, ఒక్కసారి మా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మేము విల్ ప్రొసీడ్ విత్ అవర్ గేమ్ అండ్ షో. మా టీం వరుడిని పర్ణం టీం అందరికి ఆల్ ది బెస్ట్. Thank you so much, Chandana. Thanks a lot. Bye. Take care. We'll be waiting for you. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెవెల్ 2 కి వెళ్ళిపోదాం. లెవెల్ 2 is for 200 points. ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 which is for 100 points. రౌండ్ 2 for 100 points. ఇప్పుడు రౌండ్ 1 లో వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు, ఇక్కడ నుంచి ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు. అమ్మాయి అబ్బాయిని డైరెక్ట్ చేయొచ్చు, లేకపోతే అబ్బాయి అమ్మాయిని డైరెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. డాట్ గేమ్ ఆడతాం. దూరంగా బెలూన్స్ ఉంటాయి ఒక థర్మాకోల్ షీట్ కి. మీరు ఒక డిస్టెన్స్ నుంచి, ఒక మార్క్ నుంచి డాట్స్ తోని ఆ బెలూన్స్ ని బర్స్ట్ చేయాలి. కానీ మీ కంటికి కంతలు ఉంటాయి. ఎవరైతే ఆడతారో ఎక్కువ బెలూన్స్ పగలగొట్టిన వాళ్ళు విన్నర్, సింపుల్ విన్నర్. ఓకేనా? 100 పాయింట్స్ వచ్చేస్తాయి. ముందే చెప్పేస్తున్నాం, ఒకవేళ రెండు టీమ్స్ వాళ్ళు ఈక్వల్ బలూన్స్ ని బర్స్ట్ చేస్తే గనక 100 మార్క్స్ 50-50 చేసి ఇద్దరికి సగం సగం ఇచ్చేస్తాం, డివైడ్ చేస్తాం టీం. ఒకవేళ టై అయితే. ఓకే, సో ముందుగా గీతాంజలి టీం ప్రస్తుతానికి లీడ్ లో ఉంది కాబట్టి అటువైపు నుంచి ఎవరు వస్తున్నారో కనుక్కుందాం. శ్రీనివాస్ గారు అండ్ రూపా గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ హూ ఇస్ ప్లేయింగ్ ది డాట్స్? ఎవరు కంటికి గంతలు కట్టుకుంటున్నారు? రూపా కంటికి గంతలు కట్టుకుంటుంది, శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ నుంచి క్లియర్. సో రవి గారు, ప్రవీణ్ అని వస్తారు అండ్ ప్రియాంక. ఓకే, వాళ్ళిద్దరిట్లో ఎవరు కంటికి గంతలు కట్టుకొని డాట్ గేమ్ ఆడుతున్నారు? ఎవరు? అన్న కళ్ళ గంతలు కట్టుకుని ఆడతాడు, తను గైడ్ చేస్తుంది. రెడీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరన్నా వచ్చి రూపాకి కంటికి గంతలు కట్టొచ్చు. ఎస్ ఎస్ ప్లీజ్. రూపా గారు, మనం లీడింగ్ విత్ 60 పాయింట్స్. ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. ఈ 100 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 30 డాట్స్, 15 బెలూన్స్, 2 minutes టైం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. టైం స్టార్ట్స్ అండ్ 3, 2, 1 గో. ఒకవేళ వాళ్ళు ఒక్కటి ఎక్కువ బ్లాస్ట్ చేసినా వాళ్ళకే 100 పాయింట్స్ పోతాయి. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ గారు. ది టార్గెట్ ఇస్ క్లియర్. 3 డాట్స్ తోని ఫినిష్ చేసేయచ్చు గేమ్. యూ హ్యావ్ 30 డాట్స్, 15 బెలూన్స్, 2 minutes of time and your target is 3. All the very best. Your time starts in 3, 2, 1 go.
జస్ట్ 2 బట్ 3 కొట్టారు మొత్తం 30 డాట్స్ ఒక్కటి ఎక్కువ సో 100 పాయింట్లలో వెళ్ళిపోయాయి సూపర్ సూపర్ 100 పాయింట్లతోనే ఇప్పుడు మీ స్కోరు 140 పాయింట్ కానీ మనం ఎక్కువ దూరం లేము 60 పాయింట్లతో ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెవెల్లో ఆడేసి మనం ఆ 100 పాయింట్లు తెచ్చుకుని వాళ్ళకంటే లీడింగ్ లోకి వచ్చేద్దాం ఓకేనా కానీ ఇప్పుడైతే నాకు దోస్ గోల్డెన్ డేస్ మొండి మొగుడు పెంకి పిల్లని చేస్తున్నప్పుడు అప్పుడు బెలూన్స్ తోనే ఆట గుర్తొచ్చింది ఒక్కసారి వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా 2 సీరియల్ టీమ్స్ ఇక్కడ నుంచి ఒక అబ్బాయి ఇక్కడ నుంచి ఒక అబ్బాయిని పిలిచి కంటికి గంతలు కట్టేసుకుంటారు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ పట్టుకొని అబ్బాయి తిరుగుతూ ఉంటాడు బెలూని పట్టుకొని ఇంకో అబ్బాయి ఆ అబ్బాయిని పట్టుకొని హక్ చేసుకుని ఆ బెలూన్ ని బర్స్ట్ చేయాలి నేను బెలూన్స్ అందిస్తూ ఉంటాను మధ్యలో ఎలా ఉంది ఓకే డన్ ఇక్కడ నుంచి మంచి కసి మీద ఉన్న మా తమ్ముడిని పంపిస్తున్నాను ఇక్కడ నుంచి మా హీరో సో ఇద్దరు డార్లింగ్స్ రెడీగా ఉన్నారు డార్లింగ్ ఇప్పుడు నేను మనోడికి ఇచ్చిన బెలూన్ నువ్వు మనోడిని వెతుక్కొని హగ్ ఇచ్చి బెలూన్ ని బర్స్ట్ చేయాలి నేను నెక్స్ట్ నీకు బెలూన్ ఇస్తా రెడీ 3 2 1 గో సర్చ్ యువర్ పార్ట్నర్ హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ డిషుమ్ డిషుమ్ సౌండ్ లైక్ బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి గుద్దినావే ఘుమ్ 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 సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే నడువంపే స్మైలీలా నాకోకే చెప్పేలా బెండ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ చల్ మార్ గుర్తొస్తున్నాయి అప్పట్లో మరేమో ఎంతమంది అబ్బాయిలు తెలుసా రాజేష్ ఆదర్శ్ రవికిరణ్ బ్రహ్మర్ లాంటి ఎంతమంది అబ్బాయిలు నా వెంటబడి ఐ లవ్ యూ అంటుంటే చిపోరా నేను పెద్ద యాంకర్ అవుతా చిపోరా అందరినీ రిజెక్ట్ చేసా అయ్యో కదా ఒక్కసారి నువ్వు నా కోసం ఐ లవ్ యూ చెప్పా అదే ఉంది రవి హాయ్ చిల్లిపిను ఇద్దరు అన్న చెల్లెల్లా ఎంత చక్కగా ఉన్నారు చూడు ఇంకా గట్టిగా ఐ లవ్ యు శ్రీముఖి బట్ ఐ డోంట్ లవ్ యూ సారీ వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్ నేను నిన్ను ఒప్పుకోకపోవడానికి ఒక రీజన్ ఉంది ఎందుకనంటే నా మనసు ఆదర్శకి ఇచ్చేసాను చెప్పు చేయచ్చు లవ్ యు మా ఇంట్లో పనికి వస్తావని అడుగుతుంది ఇప్పుడు ఐ లవ్ యు టు అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం
చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా. రవి అయిపోయాడు, ఆదర్శ్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ గీతాంజలి టీం నుంచి శ్రీనివాస్ గారు. మీరు ప్రపోజ్ చేయండి, ఖచ్చితంగా చేయండి, కానీ నన్ను కాదు, ఉమా గారిని. ఏంటి శ్రీనివాస్ గారు రెడీయా? రెడీ అండి. దేనికండి? ఒక్క నిమిషం అండి, ప్రపోజ్ చేయడానికి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, ఇప్పుడే షేకింగ్ అవుతానంటే ఇంకా స్టార్ట్ అవ్వకుండానే. నాకెందుకండి బెలూన్స్, చెప్పండి. I don't love you. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. కమింగ్ బ్యాక్ టు ద కాంపిటీషన్, సూపర్ 6 లీగ్ లో రౌండ్ 1, లెవెల్ 2 లో రౌండ్ 1 అయిపోయింది. అండ్ అందులో మా వరుదిని పర్ణయం టీం గెలిచేసింది. రౌండ్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 100 పాయింట్లు రావాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి 100 వచ్చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫెంటాస్టిక్ 4 కి చాలా దగ్గర అవుతారు. లెట్స్ నాట్ మేక్ దట్ హ్యాపెన్. సో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. ఒక ఫిజికల్ టాస్క్ గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఏంటో సెటప్ అయినాక అర్థం అవుతుంది. కానీ బిఫోర్ దట్ రవి గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అమ్మా ఉమా గారు. వరదని పరిణయం నుంచి ఉమా గారు వస్తున్నారు. అండ్ ఇటువైపు నుంచి రూపా గారా, లేకపోతే మీ టీం క్యాప్టెనా? నేనే వస్తున్నా. ఉమా వర్సెస్ శోభా గారు. ఆల్రెడీ సెటప్ లో అలాగా స్టిక్ పట్టుకొని చేతులకు తాళ్ళు వేసేసుకొని కాళ్ళతో పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. గేమ్ రూల్స్ అంటే చాలా సింపుల్ గా ఈ మార్క్ ఇక్కడ ఉంది, ఆ మార్క్ అక్కడ ఉంది. మొత్తం మీరు ఇటువైపు వెళ్ళిపోతే మీరు గెలిచినట్టు, మీరు మొత్తం ఇటువైపు వస్తే ఈవిడ గెలిచినట్టు. ఓకేనా? Your time starts in 3, 2, 1, go. శబాష్, ఇది సరైన పోటీ. వరదని పరిణయం ఇప్పుడు పోటీ ఇచ్చారు, కానీ ఇక్కడ 100 పాయింట్లు మాకు వచ్చాయి. సింగిల్ హ్యాండెడ్లీ శోభా గారు మీరు ఏం చేయలేదు, ఉమా గారిని ఇలా పట్టుకొని ఇటు రావా అని చెప్పి అలా గుంజేశారు, సింపుల్ గా ఆడేశారు. 100 పాయింట్లు గీతాంజలికి వచ్చాయి. ఇప్పుడు 160 పాయింట్స్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మా ఇదంతా మావిడి పెళ్ళెట్టుకుని మావిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. మా ఊరంతా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో ప్రాణం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో. ఆల్రైట్ శ్రీముఖి, ఈ సందర్భాన నీకు అండ్ వరదని పరిణయం టీం కి మా కృతిక ఒక డైలాగ్ చెప్తుందంట. రెడీ కృతిక, డైలాగ్ చెప్తున్నానా?
చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు ఎందుకంటే రెండో వైపు మేకప్ వేసుకోలేదు కాబట్టి. అయితే గీతాంజలి టీం నుంచి ఈవిడ చిన్న పాప అయితే మా మరుదిరి పరిణయంలో ఇక్కడ ఇద్దరు చిన్న మినీ పాపలు ఉన్నారు. చూడటానికి చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి ఒక పిల్లల వార్ హో జాయ్ మీరు ఇటు రండి. మరుదిరి పరిణయం టీం వేసుకోండి ఒక డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగడు. సూపర్. రెడీ కృతిక దుమ్ము దులపాలి ఇచ్చేయి. క్లాత్ ఇవ్వండి అమ్మా. గుంపులుగా వస్తాయి కానీ సింహం ఒక్కటే వస్తుంది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. సూపర్. అటు జింక ముందుగా ఊదు సింహం ముందు కాదు. ఎలా చెప్పను ఏం చెప్పను ఎవరైనా ముద్దు పెట్టమని అడుగుతారు కానీ డైలాగ్ చెప్పమని అడుగుతారా కొంచెం కూడా లేదు. ముద్దులు అడిగావుగా ఇచ్చేసావు వెళ్ళిపోయి ఇచ్చేసాడు. సూపర్ అబ్బా. వీళ్ళు ఇస్తారు నేను తీసుకుంటా. సింహం ఇస్తా చూడు నాకు. ఇటువైపు నుంచి ఉమా గారు అండ్ అటువైపు నుంచి శోభా గారు చాలా కష్టపడి మీ చేతుల్ని వాడి చాలా కష్టమైన గేమ్ ని ఆడారు కాబట్టి మీకు వాజ్లిన్ డి ప్రీస్టోర్ లోషన్ హీలింగ్ పవర్. మీ చేతులు బాగా మీ నడుముతో పాటు చేతులు కూడా డ్రై అయిపోయి ఉంటాయి రఫ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీ చేతులు మాయిశ్చరైజ్ చేసి మీ చేతుల్ని సాఫ్ట్ గా స్మూత్ గా ఉంచుతాయి వాజ్లిన్ డి ప్రీస్టోర్ లోషన్. సూపర్ 2 లెవెల్స్ అయిపోయాయి అండ్ గీతాంజలి ఈస్ లీడింగ్ విత్ 160 పాయింట్స్. నో ప్రాబ్లం. మన దగ్గర 140 విచ్ ఇస్ జస్ట్ ఓన్లీ లెస్ దెన్ 20 పాయింట్స్ లో ఉన్నాం మనం. కానీ ఇప్పుడు లెవెల్ నెంబర్ 3 విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 200 పాయింట్స్. సూపర్ 6 లీగ్ లో ఎవరిదైతే హై స్కోర్ ఉంటుందో డైరెక్ట్ టాప్ 3 లోకి వెళ్ళిపోతారు ఫెంటాస్టిక్ 4 లోకి. సో ఈ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎవరు గెలిచినా గానీ దే ఆర్ క్లియర్ విన్నర్స్ ఆఫ్ ది సూపర్ 6 లీగ్. గేమ్ ఏంటి, గేమ్ రూల్స్ ఏంటి క్లియర్ గా చెప్పేస్తాను. ఇక్కడ నుంచి నలుగురు వస్తారు, ఒక అమ్మాయి కంపల్సరీ. ఇక్కడ నుంచి నలుగురు వస్తారు, ఒక అమ్మాయి కంపల్సరీ. ఒక ల్యాడర్ లాంటిది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. పోల్ ఇక్కడ నుంచి మీకు, ఇక్కడ నుంచి మీకు ఉంటది. అండ్ ఆ పోల్ కి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఆన్ ఐదర్ సైడ్స్. ఆ ఎక్స్టెన్షన్స్ లో మేము కుండలు కట్టేసాం అండ్ మీ చేతికి ఒక కట్టిస్తాం. నలుగురు ఉంటారు, సీక్వెన్స్ ఫాలో అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఒక్కొక్కరుగా వచ్చి ఆ ల్యాడర్ మీద ఎక్కి కుండల్ని పగల కొడతారు. ఒక్కరు ఒక్క కుండనే పగల కొడతారు, వెనక్కి వెళ్తారు, ఆ కర్ర వేరే వాళ్ళకి ఇస్తారు. అదే సీక్వెన్స్ మళ్ళీ నెక్స్ట్ 4 ఫాలో అవుతారు, నెక్స్ట్ 4 అలా ఫాలో అవుతారు. టైం లిమిట్ లో 3 minutes లో ఎవరైతే ఎక్కువ కుండలు పగల కొడతారో వాళ్ళే విన్నర్ క్లియర్ గా. సో లెవెల్ 3 స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఇంతకు ముందు గీతాంజలి టీం గెలిచారు కాబట్టి ఇక్కడ నుంచి నలుగురు ఎవరు? రూప, రాజేష్ అండ్ శ్రీనివాస్ గారు, భ్రమర్. అండ్ ఇక్కడ నుంచి వరదని పరిణయం నుంచి రవి భయ్య ఎవరెవరు? నందు, ఆదర్శ్, నేను, ప్రియాంక. Ready? 3, 2, 1, go! Swing, swing. Swing, swing. Swing, swing. Swing, swing.
వీక్స్ లీగ్ లో cheer చేసిన టీం వరుదిని పనం ఓకే బట్ గీతాంజలి ఎంత టఫ్ పోటీ ఇచ్చింది, ఇది సరైన పోటీ అంటే అని ఇప్పుడు అనిపించింది నిజంగా. అండ్ మీ 140కి 200 యాడ్ అయ్యి 340కి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా గీతాంజలి టీం కూడా 160 తో ఉన్నారు. యు నెవర్ నో, ఆ స్కోర్ మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు ఫెంటాస్టిక్ 4 లోకి. ఫింగర్స్ క్రాస్డ్ అండ్ ఇట్స్ సెలబ్రేషన్ టైం. మీరు ఎవ్రీ వీక్ చూస్తూనే ఉండండి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. షబాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాల్లిన్ డీప్ రీస్టోర్డ్ లోషన్, స్పెషల్ పార్ట్నర్స్ వేర్ అండ్ హ్యాండ్సమ్. బై గుడ్ నైట్, లెట్స్ డాన్స్.